వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల నియామకంలో సామాజిక న్యాయాన్ని పాటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఎంపీ తల రంగయ్య గారు నియమించిన పరిస్థితిని కనిపిస్తోంది. ఇదే నేపథ్యంలో రంగయ్య గారు మన ముందున్నారు. వారి ఒపీనియన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రంగయ్య గారు ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఎందుకంటే ఇప్పటిదాకా మీరు పార్లమెంటు సభ్యుడిగా చేశారు, ఇకపైన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా వెళ్ళబోతున్నారు, కళ్యాణదుర్గం కాన్స్టిట్యూన్సీ. సో మీ రియాక్షన్ ఏంటి? తర్వాత మీరు ఏమనుకుంటారు? ముఖ్యమంత్రి గారికి ఏం చెప్పదలుచుకుంటారు? మొదట నాకు పార్లమెంటు సమన్వయకర్తగా అలాగే అభ్యర్థిగా టికెట్ ఇచ్చి ఉన్నారు. జగన్ గారు నాపై నమ్మకం ఉంచారు. అందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నన్ను కళ్యాణదుర్గంకి బాధ్యుడిగా చేశారు సమన్వయకర్తగా. నేను ఈ బాధ్యతను ఆయన ఏదైతే స్థాయి ఆశించిన స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయికి తగ్గట్టుగా నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంకోటి కూడా ఏంటంటే గెలిచేంత వరకు ఈ శక్తులు ఏవైతున్నారో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అన్ని వర్గాల వాళ్ళని, మహిళలు అలాగే రైతులు, యువత, అన్ని కులాలు అందరినీ కలుపుకొని పోవాలనుకుంటున్నాను. గెలిచిన తర్వాత కూడా వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా పనిచేయాలనుకుంటున్నాను. ఏదైతే నాకు సంతోషంగా ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గడిచిన 7 ఏళ్ళు దాదాపు 2 సంవత్సరాల ముందు వచ్చాను కాబట్టి ఈ 5 ఏళ్లలో కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేశాను. నా పనితీరు ఇలాగే ఉంటుంది. దీన్ని చూసేవారు మళ్ళీ నాకు బాధ్యత ఇచ్చినారని నేను భావిస్తున్నాను. అందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం పార్లమెంటు ప్రజలకి నేను పెద్ద ఎత్తున గెలిపించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కళ్యాణదుర్గంలో కూడా అలాగే మిగతా ప్రాంతాల్లో ఉండే పార్టీ గెలుపు కొరకు అందరినీ కలుపుకుపోవాలనుకుంటున్నాం. గెలిచిన తర్వాత కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలనుకుంటున్నాం. సో అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు స్థానం కల్పిస్తున్నారు. ప్రభుత్వంలోనూ ఇప్పటిదాకా గడిచిన 4.5 సంవత్సరాలుగా చూస్తున్నాం, పెద్దపీట వేశారు. ఇక సమన్వయకర్తల విషయంలోనూ అదే ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న వైనాన్ని ఎట్లా చూస్తారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయాన్ని ఒక నినాదంగా చూడట్లేదు, అదొక పుస్తకాల్లో ఉండే అంశంగా చూడట్లేదు. ఆయన భూమి మీదకి తీసుకొచ్చాడు, అది బుక్కుల్లో నుంచి తీసుకొచ్చి అమలు చేశాడు. అదే పందా కొనసాగిస్తున్నాడు. ఎందుకంటే అది ప్రజాస్వామ్య దేశాల్లో అత్యధికులు ఉన్న చోట వాళ్ళకు టికెట్ రావడం అనేది సామాజిక న్యాయం. అది ఆ న్యాయాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. అంతేకాకుండా అది సాధికారత కూడా. అందువల్ల మనం చూస్తున్న పరంపర అలాగే కొనసాగుతుంది. అందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారికి మద్దతుగా కూడా నిలుస్తున్నారు. సో ఎంపీ ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్లు ఏంటి? ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఇంకో కాన్స్టిట్యూన్సీకి ఎందుకు బదిలీ చేస్తున్నారని టీడీపీ జనసేన నాయకులు విమర్శలు చేస్తున్న పరిస్థితిని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మా అభ్యర్థులను వాళ్ళని కూర్చోబెట్టుకొని, అంటే ముఖ్యంగా జనసేన నాయకులను, తెలుగుదేశం నాయకులను కూర్చోబెట్టుకొని మేము అభ్యర్థులను నియమించుకోం కదా. వాళ్ళ కోరిక మేరకు అయితే జరగదు కదా. ఈ పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం, ఆ ప్రక్రియ ప్రకారం చేస్తారు. అంతేగాని వాళ్ళు చెప్పినారు కాబట్టి మీరు ఇవ్వండి, వీళ్ళకి ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు కదా. మా ఇల్లు మేము చూసుకుంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకోవాలా. అది వాళ్ళు చేయాల్సిన పనిని వదిలిపెట్టేసి మా మీద విమర్శించాల్సిన అవసరం లేదు. ఏమిటంటే అంత ప్రక్రియ చాలా ప్రాసెస్ జరిగింది. నాకు అంచనా ప్రకారం మనం వింటూ ఉన్నాం కదా, అది అంత సులువుగా జరిగిన ప్రక్రియ కాదు. అంతేకాకుండా ఎప్పుడూ ప్రతిపక్షాలు అనేటివి విమర్శలు చేస్తూ ఉంటాయి. అవి మరో రకంగా కాదు, సామాజిక న్యాయం కోసం చేసిన పరిస్థితే కాబట్టి దానికి వాళ్ళకు కూడా బాగా అర్థమైంది కాబట్టి భయమైంది కాబట్టి బొంబేలు ఎత్తిపోయి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఉండబోతాయంటారు? ఇట్లాంటి మార్పుల వల్ల, సామాజిక న్యాయం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు కూడా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఇప్పటి నుంచి ఇంత త్వరగా ఇవ్వడం వల్ల కూడా ఏమైపోయిందంటే మిగతా వాళ్ళని కూడా కలుపుకోవడానికి వీలుంటుంది. ఒక స్థిరత్వం వస్తుంది. ఎప్పుడో లాస్ట్ మినిట్ లాగా వాళ్ళలాగా రాత్రి వరకు లేదా టికెట్ అదేది బీఫామ్ ఇచ్చి కూడా ఎన్నికి తీసుకుని అట్లాంటివన్నీ విన్నాం, ఎన్ని చూసాం గతంలో. అట్లా ఉండదు ఈ పార్టీలో. గతంలో కూడా చూసాం కదా. ఎప్పుడో నేను ఎలక్షన్ ముందు 2 సంవత్సరాల ముందు వస్తే అప్పటికే సమన్వయకర్తగా అదే కంటిన్యూ అయింది. ఇక్కడ ఒకే మాట ఉంటుంది, ఒకే బాట ఉంటుంది. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారిది. మధ్యలో మిగతాదంతా ప్రాసెస్ వారు చెప్పినట్టు మిగతా వాళ్ళందరూ వినాల్సిందే. సో ఎన్టీఆర్ నినాదమైన రా కదలిరా నినాదంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభలు నిర్వహిద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఎట్లా అనుకుంటున్నారు? వాళ్ళకి కదిలి రావాలా? మేము ఆల్రెడీ వచ్చి ఉన్నాం మేమంతా. మళ్ళీ కదిలి రావాల్సిన మళ్ళీ ఈ పార్టీలో ఆల్రెడీ ఉన్నాం. ఇంకా కదిలి వచ్చేది ఏం లేదు. ఓకే. మొత్తం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న సామాజిక న్యాయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ ఉన్న వైనంతో రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీ ఖాయం.
గతంతో పోలిస్తే మరిన్ని అత్యధిక స్థానాల్లో అంటే దాదాపుగా 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని చాలా స్పష్టంగా ఎంపీ తల రంగయ్య గారు పేర్కొంటున్నారు. తనకు కళ్యాణదుర్గం అసెంబ్లీ సమన్వయకర్తగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ఎంపీ తల రంగయ్య కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నారు. వీడియో శ్రీనివాస్ శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.